మా అందరికీ నమస్కారం. మీరందరూ ఛాంపియన్స్. వాస్తవంగా నేను ఏనాడు ఐఐటికి అన్నిటికి నేను వెళ్తానని ఊహించలా. మనకి అది అవుదులే, వేరే యూనివర్సిటీస్కి వెళ్తే బెటర్ అని నేనైతే అనుకున్నా. కానీ ఈరోజు మీరు కష్టపడి బాగా చదివి మీ వెనకాలన్న తల్లిదండ్రులు గర్వంగా నవ్వుతూ సాధించారు. అందుకే మిమ్మల్ని అందరినీ ఈరోజు ఛాంపియన్స్ అని పిలుస్తున్నా. నాకు ఛాలెంజ్ అంటే బాగా ఇష్టం. బాబు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేను ప్రత్యక్ష రాజకీయాలు పోటీ చేయాలనుకున్నప్పుడు ఈజీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, ఈ నియోజకవర్గాలకు వెళ్ళి నాకు ఈజీ అవుతుంది, నీకు ఈజీ అవుతుందని చెప్పారు. నేను తీసుకోవాలా. ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి, పోటీ చేస్తా, గెలుచుకుని వస్తానని చెప్పాను. ఆనాడు ఓడిపోయా. 2019లో నేను ఓడిపోయా. 5,300 పైచిలకు ఓట్లతో ఓడిపోయా. కానీ ఓడిపోయిన రోజు దగ్గర నుంచి మన ఎన్నికలయ్యే వరకు అంటే 5 సంవత్సరాలు అక్కడనే కష్టపడ్డా, అక్కడనే పోరాడా, ఒక ఛాలెంజ్ తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ గెలవాలి అన్న లక్ష్యంతో పనిచేశా. నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానని న్యూస్లో వచ్చినప్పుడు ఎంతోమంది నాకు ఫోన్ చేశారు. ఎందుకు సార్ అంత కాంప్లికేటెడ్ శాఖ, ఐటీ ఇండస్ట్రీస్ ఎన్ని ఈజీగా ఉంటాయి, మీరు అదే తీసుకోండి, ఇది మీకు కష్టమైన పని అని చెప్పారు. కానీ నేను ఒప్పుకోలా. ప్రజల జీవితంలో ఒక మార్పు తీసుకురావాలి, కష్టపడాలి, మనలాంటి యువకులు కీలకమైన శాఖలో ఉండాలి, యువత ఎదుర్కొన్న సమస్యలు నేను నేరుగా తెలుసుకునే పాదయాత్రలో. అందుకే కష్టమైన శాఖ నేను తీసుకుంటాను, ఒక ఛాలెంజ్గా తీసుకుంటానని ఆనాడు నిర్ణయించా. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో మనకు అనేక పరీక్షలు పెడతాడు దేవుడు, అన్ని రకాల పరీక్షలు పెడతాడు, కానీ జయించే శక్తి కూడా మనకిస్తాడు. కలిసికట్టుగా మనందరం పోరాడితే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. ఈరోజు మన ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తుంది. పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం, రాబోయే 5 సంవత్సరాలు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. నేను ఇతర రాష్ట్ర మంత్రులతో మాట్లాడా, అమెరికాలో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్స్తో మాట్లాడా. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇన్ని ఉద్యోగాలు మీరు చేయగలుగుతారా అని, తీసుకురాగలుగుతారా అని. గతంలో తీసుకొచ్చాం, మేము చూపించాం. గతంలో 5 సంవత్సరాల్లో దాదాపు 7 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చాం. సో ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. దాంట్లో భాగంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యలో సంస్కరణలు తీసుకురావాలి, మార్పు తీసుకురావాలి లక్ష్యంతో ఒక బాధ్యత నేను స్వీకరించాను. బాబు గారు ఎప్పుడు ప్రజల పరిపాలన ఉండాలని చెప్తారు. మా అందరికి కూడా మినిస్ట్రీస్ కేటాయించిన తర్వాత మేము అందరం కలిసాం. ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు మీరు తెలుసుకోండి, ప్రజల సమస్యలు మీరు పరిష్కరించండి అని చెప్పారు. నా నంబర్ను ఎక్కడ సంపాదించో నాకు తెలియదురా స్వామి. పెట్టాడు, ఆ రోజు బాధ కలిగింది. ఏదో దీనికి సొల్యూషన్ ఉండాలి, ఏం చేయాలని ఆలోచించాం. నాకు మెసేజ్ పెట్టినండి, నేను ఇమ్మీడియట్గా నా ఓఎస్డీ గారు చెప్పా, శశి సార్ని లేపాను, ఎటోగా సొల్యూషన్ ఎతకాలి. అప్పుడు నిధి గారు ఏకంగా జేఈతో డైరెక్ట్గా మాట్లాడి ఏం చేయాలి, పరిష్కారం మార్గం ఏంటని ఎతకాం. 2-3 సార్లు మీతో మాట్లాడడం కూడా, ఏంటి వాట్ ఈస్ ద సొల్యూషన్ అని. సో మన అందరిలో ఆ శక్తి ఉంది. సో ఈ ప్రభుత్వంలో చాలా స్పష్టంగా ప్రజలకు కావాల్సిన ప్రభుత్వం, ప్రజలకి జవాబుదారీతనం ఉండాలి, అందుబాటులో ఉండాలి. ప్రజలు ఏ సమస్య ఏదో పరిష్కారం ఎతుకుతున్నారో అది అందించాల్సిన బాధ్యత మంత్రుల పైన ఉంది. వాస్తవంగా నేను ఎంత కష్టపడినా ఈ 5 సంవత్సరాలు, ఈరోజు ఈవెంట్ నేను మర్చిపోలేను. ఎందుకంటే మీ తల్లిదండ్రులు అందరు నవ్వుతా, నేను ఈ రూమ్లో అడుగుపెట్టినప్పుడు నవ్వుతా నన్ను పలకరించారు. నాకు తెలుసు. వాస్తవంగా నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేసినప్పుడు నాకు వస్తున్నాను అనుకోలే. 3 యూనివర్సిటీస్కి అప్లై చేశా, స్టాన్ఫర్డ్ లీస్ట్ ఛాన్స్ అనుకున్నా. కానీ ఎప్పుడైతే నాకు ఇంటర్వ్యూ లెటర్ వచ్చిందో ఇంట్లో చెప్పా, ఇట్లా ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది. నా తల్లిలో నా నవ్వున ఈ రోజు కూడా మర్చిపోలేను. దాని తర్వాత ఎప్పుడైతే నాకు అడ్మిషన్స్ లెటర్ వచ్చిందో, డీన్ ఆఫ్ అడ్మిషన్స్ నుంచి నాకు లెటర్ వచ్చింది, అది చూపించాను. చంద్రబాబు నాయుడు గారు కూడా గర్వంగా ఆ రోజు ఫీల్ అయ్యారు. సరే అట్లానే మీ తల్లిదండ్రులు కూడా ఎంత గర్వంగా ఉన్నారో వెనకాల నేను చూస్తున్నా. నిజంగానే నాకు చాలా సంతోషం కల్పించింది.
వాస్తవంగా ఇంకా నేను సెటిల్ డౌన్ అవ్వలా. మా శాఖలో తల్లెక్కడుంది, తోకెక్కడుంది ఎత్తుకునే చాలా టైం పడుతుంది. అంత గందరగోళంగా ఉంది. ఇప్పుడిప్పుడే సమీక్షలు చేస్తున్నాను. కానీ ప్రజల సమస్యలు పరిష్కరించాలి, మీకు అందుబాటులో ఉండాలి, ప్రజల జీవితంలో ఒక మార్పు తీసుకురావాలనేది మా లక్ష్యం. పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం సాధించాలంటే మీలాంటి విద్యార్థులు బాగా చదవాలి, మంచి ఉద్యోగాలు తీసుకోవాలి, మళ్ళీ పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి రావాలి. ఒక ఇంగ్లీష్లో సామెత ఉంది, రోజు ఒక చేప ఇచ్చే బదులు చేప ఎట్లా పట్టాలో నేర్పిస్తే అతను బాగా పైకి వస్తాడని. అది మా ప్రభుత్వం లక్ష్యం. సంక్షేమం చేస్తాం కానీ శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకురావాలంటే దాని మార్గం ఒక్కటే, విద్య ద్వారా. ఒకటి కేజీ టు పీజీ వరకు మొత్తం విద్యని బలోపేతం చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ లాంటి అనేక కార్యక్రమాలు చేయాలి, జాబ్ రెడీ యూత్ తయారు చేయాలి. మిమ్మల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంతోనే మేము పనిచేస్తాం. ఒక లక్ష్యంగా చేస్తున్నా. మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నా, ఇప్పుడు మీరు వెళ్తారు, బాగా చదువుకుంటారు, మళ్ళీ ఏ చెన్నైనో బెంగళూరు హైదరాబాద్ వెళ్ళిపోతే నాకు కష్టం స్వామి. మళ్ళీ రావాలి, మన రాష్ట్రానికి రావాలి. అమరావతి అవ్వచ్చు, విశాఖపట్నం అవ్వచ్చు, రాయలసీమ అవ్వచ్చు, మీకు రెడీగా కంపెనీలు ఉంటాయి, ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. తిరిగి మన రాష్ట్రానికి మీరు రావాలి. ఆఫర్ స్వీకరిస్తున్నా, ఒప్పుకుంటున్నారా? మేము అందరూ రాసుకుంటాం, మళ్ళీ మేడం గారు అన్ని రాసుకుంటారు. మీరు రావాలి, తిరిగి మన రాష్ట్రానికి రావాలి. ఎందుకంటే $175 బిలియన్ ఉంది మన ఎకానమీ. బాబు గారు ఏమంటున్నారంటే $1 ట్రిలియన్ ఎకానమీ మంది అవ్వాలని. $1 ట్రిలియన్. నిన్న రాత్రి కూడా అదే ఆయన మాట్లాడారు. సో అన్ని రంగాల్లో పెట్టుబడులు తీసుకురావాలి, పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించాలనేది మన ప్రభుత్వం లక్ష్యం. ఆ దిశగా మేము పనిచేస్తాం. నేను ఒక క్యాటలిస్ట్ని, నాకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, నేను చేశాను. మీకు అలాంటి అవకాశం దేవుడు ఇస్తాడు, అది మీరు మర్చిపోదండి. ఎవరన్నా మీ దగ్గరకు వచ్చినప్పుడు సహాయం అడిగినప్పుడు సహాయం చేయండి, అందుబాటులో ఉండండి. దేవుడు మనందరికీ ఆ బలం ఇచ్చాడు, నేను అదే నమ్ముతా. పరీక్షలు కూడా పెడతాడు, ఆ పరీక్షలు జయించే శక్తి కూడా మనకిస్తాడు దేవుడు. సో దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నా పక్కన కూర్చున్న మూనా శశి గారిని, నిధి మేడం గారిని నిజంగానే ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ సార్ అండ్ మేడం. ఎందుకంటే వీకెండ్ అయినా పర్సనల్గా తీసుకున్నారు ఇష్యూ, పర్సనల్గా తీసుకుని, ఎందుకంటే మంత్రిగా నేను చెప్తాం ఒకే ఎత్తు, మళ్ళీ వాళ్ళు పని చేయాలి, కానీ కలిసికట్టుగా పనిచేశారు. ఇది దీనికి సక్సెస్ అయిన కారణం కూడా వీళ్ళిద్దరని సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, వాళ్ళని నేను అభినందిస్తూ, ఒకసారి మీరు ఇంట్రడ్యూస్ చేయండి, తర్వాత ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ పెట్టుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. జై హింద్. సార్ ఐఎమ్ పృథ్వీ సత్యదేవ్ సార్. ఐఐటి మద్రాస్లో సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నా సార్. కంగ్రాచులేషన్స్. తొందరగా రా అబ్బా, అమరావతి కట్టాలి, ఎస్ సార్. మళ్ళీ వైజాగ్ లో ఐటీ టవర్స్ కట్టాలి, ఓకే సార్. చాలా పనులు ఉన్నాయి. కంగ్రాచులేషన్స్. ఒక నిమిషం, పృథ్వీ తల్లిదండ్రులు ఎవరు? నుంచోండి ఒకసారి. నమస్కారం అమ్మా. ఒక్క నిమిషం మైక్ ఇస్తారు, చెప్పండి. ఐఎమ్ వెరీ క్యూరియస్. సార్, అదే ప్రజా దర్బార్ కండక్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఆదివారం పొద్దున్నే మీ దగ్గర వద్దాం అనుకున్నాను సార్. ఆదివారం పొద్దున్నే మంగళగిరిలో కిషోర్ గారని నా బిజినెస్ స్నేహితుడు, ఆయన రవిశంకర్ ఎలక్ట్రికల్స్, వారిని అడగడం జరగగానే వెంబడే మీ ఆఫీస్కి వెళ్ళి ఆ డీటెయిల్స్ కనుక్కున్నారు సార్. ఇంకా ఆయనే చెప్పారు, సార్ నాకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు లోకేష్ గారి ఇంటికి వెళ్ళినా ప్రాబ్లం విన్న తర్వాత వెంబడే లోపలికి పిలిపించి సాల్వ్ చేశారు. మీరు ఎడ్యుకేషన్ సంబంధించిన కూడా ఇబ్బంది ఏం లేదు, లోకేష్ గారు అలా ఫీల్ అవ్వరు, మీరు వెంబడే వెళ్ళండి అన్నారు. వస్తే సెక్యూరిటీ సార్ వాళ్ళే లేదు సార్ హైదరాబాద్లో ఉన్నారన్నారు. వెంబడే సార్కి చెప్పాను. సార్కి చెప్పంగానే మా నెంబర్ ఇచ్చి మీరు ఫోన్ చేయొద్దు, జస్ట్ మెసేజ్ చేయండి చాలు, సార్ వెంబడే స్పందిస్తారన్నారు. మేమైతే ఊహించలేదు సార్, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మీ దగ్గర నుంచి కాల్ రావడం, ఆ డీటెయిల్స్ రావడం, వెంబడే నిధి మేడం సార్ కూడా ఈవినింగ్ మమ్మల్ని టచ్లో ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ రావడం, అసలుకి అదొక అంటే గూప్స్ బంప్స్ అంటారు కదా, ఒక మాకు అలా ఉంది సార్ అసలుకి. ఎందుకంటే విత్ ఇన్ 1 వీక్లో ఒక సాధ్యం కాని పనిని, అంటే వ్యవస్థ మీద మీరు అంటారు కదా సార్, వ్యవస్థ మీద చంద్రబాబు గారు అన్నట్టు వ్యవస్థ మీద నమ్మకం, అనుభవం ఉన్న వాళ్ళు ఉంటే మాకు ఏం జరుగుద్దు అనేది మా జీవితంలో తెలుసుకున్నాం సార్.
ఆ విషయంలో మా అబ్బాయి కానీ మేము కానీ మీకు ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటానే ఉంటాను సార్. నాకు అనుభవం లేదులే, నేను నేర్చుకుంటున్నా ఇంకా. లేదు సార్, వ్యవస్థ మీద అంటే అవగాహన సార్ నేను అనేది. అవగాహన అప్పుడు అవగాహన కన్నా చేయాలని తప్పనిలేండి. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు చంద్రబాబు గారు ఇచ్చారని, కానీ వారు నమ్మారు లేదు కానీ మేము అందరం నమ్మాం సార్. ఎందుకంటే అందుకనే అమ్మడే మీకు పెట్టాము. ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ కరెక్ట్ పర్సన్ వచ్చారు మనకి పిల్లలకి. అంటే మా బాబు కూడా మీ బ్రాడ్కాస్ట్ లో వీడియోస్ చూస్తూ ఉంటాడు సార్. అంటే నేను పేపర్ చదువుతాను, నేను ఎప్పుడు వాడికి ఈనాడు పేపర్లో సక్సెస్ స్టోరీస్ చూసి చూడరా అంటే వాడి నవ్వుతూ పక్కన పడేస్తాడు. వాడి వీడియోలు చూసిన ఏంటో అనుకున్నాను కానీ ఈ వీడియోలన్నీ చూస్తూ ఉంటాడు వాడు. మేమంతా యూట్యూబ్ జనరేషన్ లేండి. అదే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Sir, I am Snehita, sir, from Nellore district. I got IIT Kanpur's Computer Science Engineering. కంగ్రాచులేషన్స్. Sir, myself Tejsa, sir. I am from Tirupati. I got computer science in IIT Guwahati, sir. So myself Nishmita sir, I am from Nellore district. I got seat in NIT Nagpur sir, civil engineering. కంగ్రాచులేషన్స్ అమ్మా. Thank you sir. Sir, I am Raghunandan Reddy sir from Kadapa district. I got NIT Calicut ECE sir. ఎలక్ట్రికల్ చాలా కంపెనీస్ తీసుకొస్తున్నా ఈఎస్డిఎం సెక్టర్లో. తిరుపతి కేంద్రంగా 100 కిలోమీటర్ రేడియస్ లో కంపెనీలు తీసుకొద్దాం. సో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ విల్ బీ దేర్ ఫర్ యూ. Hi sir, my name is M. Mohan. I got seat in NIT Jalandhar EC branch. ఏ ఊరమ్మా మీది? Jangaredgudem sir. My name is Vijayaraju sir. I am from Nellore district. I am studying in our Namukuru college sir. I am first student after this year started coaching sir. I am first student sir. I got IIT Tirupati sir. కంగ్రాచులేషన్స్. Sir, my name is Prashant sir. I am from Nandal district. I get seat in Silchar ECs. My name is G. Om Sri Krishna. I am East Godavari, NIT Warangal, civil engineer sir. My name is Reshmita, sir. I am coming from Chennai Gudam. So I got seated from CCT Chittoor. So I am so happy. Thank you for helping for me, sir. Thank you, sir. Sir, myself Bharatwaj. I got seat in NIT Silchar sir, mechanical group. I am from Visakhapatnam sir. I am Arjun Kumar sir. I got seat in IIT Dharwad, data science. తొందర రా స్వామి, గవర్నమెంట్ లో చాలా పని ఉంది. డేటా సైన్సెస్ బాబు గారు రోజు వాయించేస్తున్నారు మమ్మల్ని. Sir, myself Gokul Sai sir. I got NIT Tadepalligudem sir, Trivli sir. Hello sir. Myself Rani sir from Kakinada district. I got selected for IIT Kanpur sir, artificial intelligence. కంగ్రాచులేషన్స్. Thank you sir. Sir, my name is Abhijit. I am from Vijayawada. I got NIT Arunachal ECE sir. Myself Moksha Sri from Anantapuram. I got NIT Nagpur. It's chemical engineering, sir. Sir, myself I am Mahidhar Reddy from Prakasam district Ongole. I got seat in IIT Indore CSC branch sir. I am Vedavachan Reddy sir. I got seat in IIT Madras Artificial Intelligence. Thank you sir. కంగ్రాచులేషన్స్. ఇది ఓపెన్ సెషన్. మీరు ఏమైనా ప్రశ్న అడగాలంటే చేతితే మైక్ ఇస్తారు, ఓపెన్ గా అడగండి. ముందర నేను అడుగుతాను మిమ్మల్ని, ఇంత బాగా చదవాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది మీకు? తల్లిదండ్రుల మోటివేషనా, సొంతంగా అనిపించిందా, లేదంటే జీవితంలో ఒక ట్రిగర్ ఉంటుంది అందరికీ. నా జీవితంలో ఒక ట్రిగర్, మంగళగిరిలో ఓటమి నా జీవితంలో ఒక ట్రిగర్. అంటే నేను మారాలి, నాలో మార్పు రావాలి, ప్రజల దగ్గర రావాలనేది అదొక ట్రిగర్ నాకు. సో మీ జీవితంలో అలాంటి ట్రిగర్ వచ్చిందా? సార్, ఫిజికలీ హ్యాండిక్యాప్ అనేది ఒక బ్లాక్ మార్క్ అనేది మా లైఫ్లో. సో అది కవర్ చేయాలంటే మంచి కాలేజ్లోకి వెళ్ళి ఒక ఐఐటి ఆర్ ఎన్ఐటి అనే ట్యాగ్ లైన్ కావాలి మాకు. సో మేము గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా, ఎక్కడ చేస్తున్నా సత్యదేవ్ ఫ్రమ్ ఐఐటి అని చెప్తారు, కానీ సత్యదేవ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పారు సార్. సో ఆ ఆపర్చునిటీ. You don't need to cover anything. Fundamentally, all of you are achievers. You don't need to cover anything in life. వాస్తవంగా మీలో ఉన్న పట్టుదల దాంట్లో సగం కూడా మాకు ఉండదు. మీరు అనేక అవమానాలు ఎదుర్కొన్నారు సమాజంలో, అయినా కూడా బాగా చదువుకుని ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే దానిలో చాలా పట్టుదల ఉంది, కమిట్మెంట్ ఉంది. సో యూ డోంట్ నెవర్ హైడ్ ఇట్, బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎవరిని అడిగితే ఇట్స్ గాడ్, దేవుడు పరీక్ష అంతే, ఇంకేం కాదు. సో నెవర్ ఎవర్ సే వీఆర్ గోయింగ్ టు హైడ్ ఇట్. థ్యాంక్ యూ. నేను అమెరికాలో చదువుకున్నా, బ్యాచిలర్స్ అక్కడ చేశా, 2 సంవత్సరాలు పని చేశా, ఎంబీఏ కూడా యూఎస్లో చేశా.
చాలా మంది నన్ను అడిగారు, అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో చదువుకున్న వాళ్ళు వచ్చి భారతదేశంలో వ్యాపారం చేయగలుగుతారా అని ప్రశ్న అడిగారు. వాళ్ళందరూ ఒకటే చెప్తాను, నేను ప్రధానంగా నేర్చుకున్న అమెరికాలో దెర్ ఇస్ నథింగ్ యాజ్ అ డమ్ క్వశ్చన్. ఇఫ్ యూ హ్యావ్ అ క్వశ్చన్ యూ షుడ్ ఆస్క్ ఇట్. సో యూ ఎనీ క్వశ్చన్ జీవితంలో ఎప్పుడు ఎనీ క్వశ్చన్ యూ హ్యావ్ ప్లీజ్ ఆస్క్ ద పర్సన్. థ్యాంక్ యూ. గో అహెడ్. సార్ యాక్చువల్లీ ఇక్కడ చాలా మంది ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కి పెన్షన్ వస్తుంది సార్. బట్ వీళ్ళు చాలా దూరం వెళ్ళడం వల్ల ఆ పెన్షన్ తీసుకోలేకపోతున్నారు. కాబట్టి పర్సనల్ గా పేరెంట్స్ కి ఇవ్వాలని ఒపీనియన్ ఫీల్ అవుతున్నారు సార్. అది దట్స్ అ గుడ్ సజెషన్. ఐల్ టేక్ ఇట్ డౌన్ అమ్మా. డెఫినెట్గా క్యాబినెట్ లో విల్ డిస్కస్ ఇట్. ఇట్స్ వెరీ గుడ్ సజెషన్. ఐల్ టేక్ ఇట్ డౌన్. థ్యాంక్ యూ. Good afternoon, sir. I am a semi-qualified chartered accountant. He is my brother from that side. Before he writing exam, before 3 months he has surgery for leg. We think he will not pass second year also, but he got a NIT Warangal Civil Engineering. We are heartfully thanking for you, sir, for this helping. తను సక్సెస్ అవుతాడో లేదో నాకు తెలియదు కానీ మీరు హెల్ప్ చేసినందుకు లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేము సార్. మేము ఆల్రెడీ సక్సెస్ అయ్యారా? మీరు మరీ అట్లా తీస్తే కష్టం. ఆల్రెడీ సక్సెస్ఫుల్. ఇప్పుడు ఐఐటీలో వెళ్తాం అనేది వాస్తవంగా నేను చదువుకున్నప్పుడు కళ నాకు. ఐఐటి ఎన్ఐటి ఒక కళ నాకు. నేను వాస్తవంగా బట్టి కొట్టలేను, నాకు అది రాదు. అందుకే ఇండియన్ సిస్టంలోనే పెద్ద సక్సెస్ అవ్వాల. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నాకు బలహీనత ఉందని. సో ఆల్రెడీ సక్సెస్ అయ్యాడు. పట్టుదల ఉంది మనోడిలో. తప్పనిసరిగా అతని జీవితంలో మార్పు తీసుకొస్తాం కాదు. నేను మిమ్మల్ని అందరూ కోరేది ఒకటే, మీ జీవిత ప్రయాణంలో కనీసం ఒక 10 మంది జీవితాల్లో మార్పు తీసుకురండి. బీ హెల్ప్ఫుల్. ఐ థింక్ దట్ విల్ చేంజ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. ఐఎమ్ తేజిత మదర్ సార్. తనకు వచ్చి ఇంటర్లో 3 మార్క్స్ ఓన్లీ లాస్. ర్యాంక్ వచ్చి 31st, 33. రిజల్ట్ వచ్చిన రోజు హ్యాపీ ఫీల్ అయ్యాము. మరుసటి రోజు వచ్చి ఈ కొరియా వచ్చే కొద్ది చాలా చాలా డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యాము. ఎందుకమ్మా నాకు ఇంత ర్యాంక్ తెచ్చుకొని 2 years కష్టపడి ఈ పెయిన్ అనేది ఎందుకని 3 days చాలా సఫర్ అయ్యాము సార్. మండే వచ్చి సార్ వాళ్ళని కలిసే కొద్దికి మీతో అప్రోచ్ అవ్వడం చేయడం ఫాస్ట్గా తన ముఖంలో ఆ రోజు ఆనందం చూశాను సార్. 2 years పడింది ఒక కష్టం. 2 years తర్వాత 2 days పడింది ఒక కష్టం. మండే వచ్చి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. నిజంగా మీకు చాలా చాలా రుణపడి ఉన్నాము. దానికి మించిన వేరే వర్డ్స్ లేదు సార్. ఒక మదర్గా నేను ఎంతో పెయిన్ అనేది ఫేస్ చేశాను. 2 yearsగా తను కూర్చొని వర్కౌట్ చేసి ర్యాంక్ అనేది మీరు చెప్పినట్టు ఐఐటి అనేది నాట్ ఈజీ. దట్టు ఫిజికల్ హ్యాండిక్యాప్ పిల్లలు ఆల్రెడీ వాళ్ళు టెన్షన్ పడి ఉంటారు. అది సాధించి వన్ డే కూడా ఎంజాయ్ చేయలేదు సార్. రిజల్ట్ని 1 day కూడా ఎంజాయ్ చేయకుండా చాలా పెయిన్ అనేది 2 days అంటే సాటర్డే సండే వచ్చేసింది రిజల్ట్ ఆఫ్టర్ మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వడానికి కూడా. మండే వచ్చే కొద్దికి ఇక్కడ మాకు ఎట్లా కోఆపరేట్ చేశారంటే చిన్న విసుగు కూడా లేకుండా సార్ చకచకాన్ చేయడం, ఐఐటి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు కోఆపరేట్ చేశారు. ప్లస్ గవర్నమెంట్ కోఆపరేట్ చేసింది. మండే అనే రోజు మా అమ్మాయి మొహంలో ఆనందం చూశాను సార్. 2 days ఎక్కడ ఫేస్ కూడా చూపి లేకుండా చాలా చాలా సఫర్ అయింది. ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నామంటే హానెస్టీగా పేరెంట్స్ అందరి తరపున చెప్తున్నాను, మీరు చేసిన కృషి సార్. నిజంగా అందరి తరపున నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అమ్మా అందరం కష్టపడ్డాం. అవును సార్. తమ్ముడు మెసేజ్ పెట్టాడు, ఫాలో అప్ చేసాం. జియో దగ్గర నుంచి మేడం గారు అయితే చాలా పర్సనల్ గా తీసుకున్నారు. మేడం గారు కాల్ ద ఇన్స్టిట్యూషన్ లేదు చేయాలి ఇది మాకు డైరెక్ట్ అంటే ఈ రోజు వాళ్ళు తిప్పి మాకు ఇంకో పరీక్ష పెట్టారు. ఇంకా కొంతమంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరినీ మీరే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు అవుట్ రీచ్ అవ్వండి అని తిప్పి మాకు పెట్టారు. మేడం గారు ఇప్పుడు వచ్చి బ్రీఫ్ కూడా చేశారు. చాలా సీరియస్ గా కమిట్మెంట్ తో చేస్తున్నారు. ఇంకొకటి ఏమంటే ఇక్కడ మార్క్స్ కూడా ఇవ్వడం మాకు చాలా చాలా ఆనందం సార్. అంటే అక్కడ జస్ట్ 35 అనేది కాకుండా హానెస్టీగా వాళ్ళకు 4 subjects గ్రేస్ మార్కులు వేయడం వల్ల తను ఇప్పుడు 992 మార్క్స్. అక్కడ అది కూడా తన జీవితంలో మర్చిపోలేని ఒక మధురానుభూతి సార్. ఎప్పుడు మార్క్ లిస్ట్ చూసుకున్నా లోకేష్ సారే కనిపిస్తారు తనకి. నేను కాదులే అమ్మా, అది మీకు కష్టం ఉంది, నేను కాదు. నేను చేసింది ఒక జియో చేయగలిగాము, మేమందరం పోరాడం కానీ వాళ్ళ దీని వెనకాల వాళ్ళ కష్టం ప్లస్ అంటే ఈరోజు నాకు ఒక అబ్బాయి ఉన్నాడు, అతని వయసు 9 సంవత్సరాలు. అతనికి చిన్న ఆరోగ్య ఇబ్బంది ఉందంటే ఎంత కంగారు పడతామంటే, అలాంటి తల్లిదండ్రులుగా మీరు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో నేను ఊహించలేను. అంటే సమాజంలో అంత తేలికైంది కాదు. అన్ని రకాలుగా అవమానిస్తారు, మాట్లాడతారు, కుటుంబ సభ్యులు కూడా అవమానిస్తారు.
చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. కానీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ప్లస్ విజన్ ప్రాబ్లం ఉన్నప్పుడు చదవడానికే కష్టం. అలాంటిది ఐఈటీ సీట్ తెచ్చుకోవడం నాట్ ఓన్లీ ఈజీ, అయినా ఇలాంటి పిల్లలు చేశారంటే నిజంగా వాళ్ళని ఒక మదర్ గా నేను గర్వపడుతున్నాను సార్. నా డాటరు అని చెప్పుకోవడానికి అంటే నేను తేజస్ మదర్ చాలా గర్వపడుతున్నాను సార్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. 2 సందర్భాల్లో ఆనందంగా ఉన్నాను సార్. జూన్ 4th, జూన్ 10th. జూన్ 4th టీడీపీ గవర్నమెంట్ రావడం, జూన్ 10th మా అమ్మాయి రిజల్ట్ రావడం సార్. ఈ రెండిట్లో ఎప్పటికీ మర్చిపోలేను. సార్ థ్యాంక్స్ అనేది ఎన్నిసార్లు చెప్పినా ఇది తీరిపోయింది సార్. కానీ ఒక విషయంలో నాకు ఏం గర్వం అనిపించిందంటే, మాకు ఈ పేరెంట్స్ సర్కిల్ లోపల హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది కాల్ చేసినారు సార్. పేరెంట్స్ ఇట్లా కనుక్కొని ఇట్లా కాలేజీలో ఏపీలో జరిగింది అని, మీరేం చేసినారు దాని గురించి, మీరేం చేసినారు అంటే అప్పుడు ఒక రకంగా నాకు ఫీల్ అయిపోయింది. ఏపీలో మాకు ఇంత హెల్ప్ చేసిన నారా లోకేష్ సార్ అని మాకు ఒక విధంగా ఏపీ గర్వపడినా సార్ నేను. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. ఇంకో సంవత్సరం ఇవ్వండి, భారతదేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా మేము పనిచేస్తాం. లేదు, ఒక్క సంవత్సరం ఇవ్వండి చాలు. మాకు పెట్టుబడులు తీసుకొస్తాం, పిల్లలకు ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం, దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టే బాధ్యత మేమందరం తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. జై హింద్ సార్. నమస్తే అండి సార్. నాకు ఒక బాధగా ఉండేది సార్, మాది 1993 పాస్డ్ అవుట్ బ్యాచ్ సార్. కానీ చంద్రబాబు గారు వచ్చి 95 తర్వాత సీఎం అయ్యారు. ఆ తర్వాత వాళ్ళందరిని పిల్లల్ని చూసి కుళ్ళుకునేవాడిని. అరే ఆ మాట చదువుకునే టైంలో ఉంటే మాకు ఒక విజన్ ఉండేది, అంటే ముందుకెళ్ళడానికి. కానీ ఇప్పుడు 2007లో మా బాబు బర్త్ డేట్ అండి. ఈ టైంలో మీరు ఒక ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఉండటం ఈ పిల్లలందరూ అదృష్టం సార్. మీరు చెప్పే విజనరీకి, అంటే ఆ రోజు ఆయన చేసిన విజనరీకి కొన్ని లక్షల మందికి ఉపాధి వచ్చింది. ఈ రోజు మీ విజన్తో వీళ్ళందరూ కూడా మీ బాటలో 100%, అంటే ఈ 5 ఏళ్లలోనే 4 ఏళ్లలో వచ్చేస్తారు. మీరు చెప్పినట్టు మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీ బ్లెస్సింగ్స్తో మీరు చెప్పిన విధంగా ముందుకెళ్తారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నా పేరు కృష్ణ, పుంగనూరు. నేను రక్షిత్ వాళ్ళ ఫాదర్నే సార్. మీతో దెబ్బలాడతాను నేను మళ్ళీ సార్. నాతో దెబ్బలాడన వస్తుంది. మేము మన పార్టీనే సార్. మా బాబు పుట్టినప్పుడు డాక్టర్ తీసుకొచ్చి చేతిలో పెట్టంగానే అసలు కాళ్ళు చేతులు కూడా ఆడలేదు సార్. అంత ఇదిగా తలంతా ఎట్లంటే గోధుమ పిండి పిసినట్లు అయిపోయింది. అటువంటి బిడ్డను నా చేతిలో పెట్టేసరికి ఏం చేయాలో దిక్కు తెలియలేదు. వాని తర్వాత నేను హాస్పిటల్స్ తిరిగి ఎక్కడా దానికి ఎటువంటి సొల్యూషన్ లేదని తెలిసి ఇంకా అలాగే దాన్ని వదిలేసి ఎక్సర్సైజ్ ద్వారా నిలబడినాడు. వాడి తర్వాత మళ్ళీ వీడి ఇంకొక బిడ్డ పుడితే ఎక్కడ వీడిని చూడలేకపోతాము అని పిల్లలు కూడా చాలా ఏళ్ళు వద్దు అనుకున్నాం మేము. వీడిని చేసుకుంటే చాలు అనేసి అని. కానీ వాడు ఏ రోజు మామూలు కోల్పోనివ్వలేదు. చిన్నప్పటి నుంచి కూడా నీటి తొట్టులో పడినా కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఆ యాక్సిడెంట్స్లో కూడా వాడే కాపాడతాడన్నమాట. అటువంటి వ్యక్తి మా బిడ్డ. హాస్టల్స్లో ఉండి నేను చదువుకుంటాను అని చెప్పి 10th హాస్టల్కి వెళ్ళిపోయి ఇంటర్ కూడా నెల్లూరు నారాయణ చదువుకొని అక్కడే వాళ్ళ ద్వారానే మంచి పేరు తెచ్చుకొని అటు స్పెషల్గా అడ్వాన్స్ కూడా కోర్స్ తీసుకొని చేసుకున్నాడు. నేను వాడు రేపు ఫ్యూచర్లో ఎట్లుంటాడో, నన్ను ఎక్కడికి తీసుకెళ్తాడో నాకు తెలియదు. కానీ ఈ రోజు తీసుకొచ్చి ఇటువంటి సభలో నన్ను నిలబెట్టి నాకు చాలా గర్వంగా ఉంది సార్. దీనికి మీరు పడిన కష్టానికి వడ్డీతో సహా చెల్లిస్తారులేండి వీళ్ళందరూ. డోంట్ వరీ. నమస్తే సార్. మా పాప నిష్మిత సార్. తన చిన్నప్పటి నుంచి పాపం ఆరోగ్యం బాగాలేకపోయినా కష్టపడి చదువుకుంది, మంచి ర్యాంక్ వచ్చింది. తీరా ఫస్ట్ రౌండ్లోనే భోపాల్లో సీట్ వచ్చింది సార్, సివిల్ ఇంజనీర్. ఒక్క రోజులోనే అది క్యాన్సిల్ అయిపోవడము, కొర్రీ పడటము, గందరగోళంగా పాపం చాలా దిగులు పడిపోయింది. నేను కూడా దాదాపు చాలా వరకు ఇంకా లేదేమో అనుకున్నాను. కానీ తాడేపల్లి మన ఆఫీస్కి వచ్చినప్పుడు మేడం గారు, సుబ్బారావు సారు వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం, వాళ్ళు చెప్పిన విధానం చూసి ఇది అసాధ్యమైంది కూడా సుసాధ్యం అయ్యేటట్లుగా ఉంది అనే ధైర్యం కలిగింది సార్. కానీ ఎక్కడో కొద్దిగా డౌట్గా ఉండేది. కానీ మా అదృష్టం ఏంటంటే గవర్నమెంట్ మారింది, ఎడ్యుకేషన్ మినిస్టరు మీరున్నారు, ఆ ధైర్యంతో ఉన్నాము. ఒకరోజు మధ్యాహ్నం తినేటప్పుడు ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు, సార్ మీ పని అంతా అయిపోతా ఉంది, మీరేం భయపడబడలేదని. తర్వాత 2 రోజుల తర్వాత సార్ ఫోన్ చేసి ఆఫీస్ నుంచి, సార్ మీకు ఎక్కడ సీట్ వచ్చింది, క్యాన్సిల్ లెటర్ పోయింది కదా, మళ్ళీ వచ్చింది కదా, మేడం ప్రతి ఒక్కరిని కనుక్కోమన్నారు అన్నప్పుడు ఆ రోజు ఈ రోజు కంటే ఎక్కువ ఆనందం అనిపించింది సార్. మాకు ఎందుకు వెనక్కిపోయింది, మళ్ళీ ఎందుకు వచ్చింది, 3వ రౌండ్లో ఎందుకు వచ్చింది అంటే
ఆ రోజు నేను ఒక్కడనే, మా పాప ఒక్కటే. ఈరోజు 25 మెంబర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ సార్. ఒక గ్రూప్ ఏర్పడిపోయింది. మాకు 25 మెంబర్స్ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి 25 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. మాకు ఒక భరోసా ఉంది, వాళ్ళకి ఒక భరోసా ఉంది. ఇది కల్పించడానికి ఏమన్నా ఆ రోజు బ్రేక్ అయిందేమో అని ఈరోజు సంతోషంగా ఉంది సార్. యాక్చువల్గా చెప్పాలంటే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్, నేను సత్యదేవ్ మదర్ని సార్. మినిస్టర్ లోకేష్ గారికి, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులందరికీ మా పాదాభివందనాలు సార్. నాకు 4 అబార్షన్లు అయి నాకు బాబు పుట్టాడు సార్. బాబు హెల్త్కి చాలా ప్రాబ్లం అయ్యి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మా బాబు మంచిగా చదువుకుని మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పని మా స్థాయికి మించి ఐఐటి స్కూల్లో చదివిస్తే మా బాబుకి అడ్వాన్స్లో 170 ర్యాంక్ వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. తర్వాత ఐఐటి మద్రాసులో క్వాలిఫై అయ్యాడన్నాక దేవుడు మమ్మల్ని ఇన్ని పరీక్షలు పెట్టినాక మా బాబుకు ఒక దారి చూపించాడు అనుకున్నాము. ఈలోపే 2 రోజుల ఆనందంలోనే మాకు అది సీట్ క్యాన్సిల్ అని చెప్పి మెసేజ్ వచ్చింది. ఆ టైంలో మా వారు లోకేష్ సార్ నెంబర్ దొరికితే బాగుండు అని ప్రయత్నం చేశారు. దేవుడి దయ వల్ల మీరే దేవుళ్ళగా వచ్చి మమ్మల్ని కాపాడారు. మీ మేలు ఈ జన్మకి మర్చిపోలేం సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. మా బాబు ద్వారా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఇంతమంది తల్లిదండ్రులకి న్యాయం జరిగిందంటే మేమందరం మీకు చాలా రుణపడి ఉంటాం సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. సార్ నమస్కారం సార్. నాది అనంతపూర్ సార్. నా పేరు మనోహర్ సార్. మోక్షశ్రీ వాళ్ళ ఫాదర్ సార్. నేను హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను సార్. నాన్నగారి హయాంలోనే నేను జాబ్ కొట్టాను సార్. దానికి చాలా ఆనందంగా ఉంది సార్. అదేవిధంగా ఇప్పుడు కూడా మీ హయాంలోనే మా పాపకు ఎన్ఐటి సీటు పోయింది అనుకున్నది మళ్ళీ రావడం అనేది నిజంగా అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం సార్. సార్ నమస్తే సార్. మా అబ్బాయి శివభారద్వాజ్ నాయుడు, మాది పరవాడ. ఎన్ఐటి సిల్చార్లో మెకానికల్గా వచ్చింది సీటు. మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సీట్ పోయిన రోజు మా అబ్బాయి చాలా చాలా ఏడ్చాడు సార్. అమ్మ దేవుడు మమ్మల్ని ఆల్రెడీ పనిష్ చేశాడు, మళ్ళీ ఇదంతా ఏంటమ్మా, మేము కష్టపడి చదువుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మాకు ఈ పనిష్మెంట్ ఏంటమ్మా అని వాళ్ళు పడుకొని అడిగాడు సార్. ఆ రోజు నేను వాడికి ఏ సమాధానం చెప్పలేకపోయాను. ఎందుకంటే మా చేతుల్లో ఏమీ లేదు. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాము, చాలా చాలా తిరిగాము, అందరినీ అడిగాము. ప్రిన్సిపల్ సార్ ఏమో రాజమండ్రి బ్రాంచ్లో చాలా 10 మంది ఉన్నారమ్మా, ఆ 10 మందిలో వీళ్ళే ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఆ 10 మందిని మీరు కాంటాక్ట్ చేయండి, మీకు ఏదైనా ఆధారం దొరుకుతుంది అని అంటే అప్పుడు అక్కడ సార్ నెంబర్ ఇచ్చారు సార్. అక్కడ మాట్లాడితే ఆ సార్ అన్నారు, ఇలా సార్ దాకా వెళ్ళింది విషయం, సార్ ఆల్రెడీ దీని గురించి మాట్లాడుతున్నారు, 2 రోజుల్లో జీవో పాస్ చేస్తారంట, మీరేమన్నా టెన్షన్ పడకండి అమ్మా, మీకు న్యాయమే జరుగుతుంది అని చెప్పారు సార్. న్యాయమే జరుగుతుంది కానీ అన్యాయం చేయరమ్మా అని చెప్పారు సార్. నిజంగా మీకు పాదాభివందనాలు సార్. మా పిల్లల భవిష్యత్తుకి దేవుడు అన్యాయం చేసినా మీరు న్యాయం చేశారు సార్. నమస్తే సార్. దేవుడు పరీక్ష అమ్మా, దేవుడు పరీక్ష నేను బలంగా నమ్ముతున్నాను. నా పేరు విజయ్ సారథి, మైదా రెడ్డి వాళ్ళ ఫాదర్ని, ఒంగోలు. ఈ 10 రోజుల నుంచి మా పిల్లలు పేరెంట్స్ అందరూ చాలా టెన్షన్ పడతా ఉన్నారు సార్. సాల్వ్ అయింది దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల. నెక్స్ట్ ఇయర్ పిల్లలకి ఈ ప్రాబ్లం రాకుండా ముందుగానే చేస్తే ఆ పిల్లలు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ రాయగలరు ఎగ్జామ్, అందరూ 95% వచ్చిన వాళ్ళే అన్ని సబ్జెక్ట్స్, మిగతా సబ్జెక్ట్స్ అన్నింటిలో. నెక్స్ట్ ఇయర్ పిల్లలకి ఈ ప్రాబ్లం రాకుండా ముందుగానే ఏమన్నా చేయగలరు. 100% చేస్తాం. అదే ఇన్ఫాక్ట్ మీరు మాడుతున్నప్పుడు అదే వచ్చింది నాకు ఆలోచన. తప్పనిసరిగా ఇది ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇంకోసారి ఎవరికి ఇబ్బందులు ఎదుర్కొంటే చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లాకు మేము చాలా రుణపడి ఉన్నాం స్వామి. 2019లో కూడా మమ్మల్ని ఆదరించింది, గౌరవించింది జిల్లా విశాఖపట్నం లాగా. చాలా రుణపడి ఉన్నాం ఈ 2 జిల్లాలకు. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. చిన్న సబ్మిషన్ సార్. చాలా మంది పిల్లలు వచ్చేసి ఇది వెయిటింగ్ లిస్ట్లో అనేసి సదరన్ సర్టిఫికేట్కి అప్లై చేసుకుంటున్నారు సార్. కానీ వీళ్ళకి ఏదన్నా జాబ్ పర్పస్ కానీ లేదా సీట్ కొరకు కానీ ఏదో పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కావాలి, సదరన్ సర్టిఫికేట్ కావాలంటే చాలా డిలే అవుతుంది సార్. అది ఒక్కసారి తమరు ఆలోచించాల్సింది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మా అమ్మాయికి 2 years అయింది సార్ అప్లై చేసి, చాలా 2 years తర్వాత వచ్చింది సార్. చాలా ఇబ్బంది పడే. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇన్ఫాక్ట్ సెక్రటరీ గారితో సార్, ఐటీ ఎలక్ట్రానిక్స్ సెక్రటరీ కూడా సార్
మొన్న రివ్యూ చేసినప్పుడు మొత్తం డేటాని ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయాలి. ఇప్పుడు బటన్ నొక్కితే భోజనం వస్తుంది, బటన్ నొక్కితే కార్ వస్తుంది, బటన్ నొక్కితే సినిమాలు వస్తున్నాయి, బటన్ నొక్కితే ఎందుకు సర్టిఫికేట్ రాకూడదు అనేది మేము చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసాం. నేను పాదయాత్రలో కూడా ప్రజలు అడుగడుగున ఎదుర్కొంటున్న సమస్యలు అన్న ఈ సర్టిఫికేట్ కావాలంటే ఆఫీస్కి వెళ్ళాలి, ఈ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇట్లా కాదు, బటన్ నొక్కితే అన్ని ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు ఇది రావట్లేదు మాకని చెప్పారు. పాదయాత్రలు తెలుసుకున్నది మేము రాసుకున్నాను ఆ పుస్తకంలో. సార్తో మొదటి రివ్యూ మీటింగ్ లో మేము డిస్కస్ చేసాం. ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా ఈ మీటింగ్ వచ్చే ముందు సార్ నేను మాడుకుని అనుకున్నాం, సార్ 2 రోజులు ఢిల్లీకి వెళ్లాల్సి వస్తుంది, వెళ్ళొచ్చిన తర్వాత కూర్చుందాం అని సార్ అన్నారు. సార్ మీరు అన్నారు అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మొత్తం లైఫ్ సైకిల్ మ్యాప్ చేసి ఒక్కొక్క ఈ జీవితంలో నేమ్ సర్టిఫికేట్ రావాలి, ఎప్పుడు అవసరం ఉంటుంది మొత్తం మ్యాప్ చేసి స్ట్రీమ్ లైన్ చేద్దాం. ఈ ఫీ రీఎంబర్స్మెంట్ కానీ ఎందుకంటే పకడ్బందీగా చేద్దాం, ప్రజలు ఇబ్బంది పడకూడదు, బటన్ నొక్కితే డైరెక్ట్ గా వాళ్ళకి రావాలన్నీ, ఈ సర్టిఫికేట్ విషయంలో డైరెక్ట్ గా రావాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. తప్పనిసరి మీరు చూస్తారు, ఒక 6 నెలలు టైం ఇవ్వండి అన్న. 6 నెలలు ఇది సెట్ చేయాలి సిస్టమ్ ని. 6 నెలలు నేను తీసుకునే ఒక బాధ్యతగా తప్పనిసరిగా చేసి చూపిస్తాను. అదే సార్, నాకు 2 అమ్మాయిలకు 100% హియరింగ్ లాస్ ఉంది సార్. ఒక అమ్మాయి విషయంలో అయితే నేను వైజాగ్ దగ్గర పాడేరు పోవాల్సి వచ్చింది సార్. ఇక్కడ లోకల్ గా మాకు అనంతపూర్ అయితే అనంతపూర్లో ఇవ్వలేదు సార్. అనంతపూర్ తీసుకుని 2 years పడింది సార్. సార్ థ్యాంక్ యూ. నా బాధ్యత నేను సెట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, నా పేరు సత్యనారాయణ సార్. నేను ఇన్స్పెక్టర్ యాంటీ కరప్షన్ బ్యూరోలో పనిచేస్తున్నాను సార్. మా తమ్ముడు కొడుకు కృష్ణ సాయి సంతోష్ NIT సూరత్కల్ అలాట్ అయింది సార్. అది అడ్మిషన్ అలాట్ అయ్యి తర్వాత వెంటనే క్యాన్సిల్ అయినప్పుడు మా మరదలు 2 రోజులు కూడా కంటిన్యూగా బాధపడుతూనే ఉంది సార్. ఫైనల్గా మన ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్గా మీరు చేసిన కృషి వల్ల అబ్బాయికి NIT సూరత్కల్లో అడ్మిషన్ రావడం చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్, నేను ప్రశాంత్ రెడ్డి వాళ్ళ మదర్ని సార్. మా బాబుకి సీట్ వచ్చినందుకు చాలా హ్యాపీ సార్. మీ దయ వల్ల వచ్చింది సార్ మనకి. ఫస్ట్ వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. బట్ ఒక 2 daysలో కూడా హ్యాపీనెస్ లేకుండా అయిపోయింది సార్. చాలా ఏడ్చుకున్నాను సార్, అసలు ఏంటి ఇలా జరిగింది అని. కానీ మాకు ఆ సార్ వల్ల కొంచెం తెలిసింది సార్. వెంటనే ఈ ప్రభుత్వం వెంటనే ఇలా స్పందించడంలో ఇలాంటి నాయకులు ఉంటారా, వెంటనే స్పందిస్తారా, మాలాంటి వాళ్ళకి మాకు ఏంటి దిక్కు, మాకెవరు అనే దాంట్లో మేము చాలా అనుకున్నాం సార్. కానీ ఈ ప్రభుత్వంలో ఇంత బాగా మమ్మల్ని స్పెషల్గా పట్టించుకొని వెంటనే స్పందించి ఒక జీవోని తీసుకొచ్చి మా పిల్లలకి మళ్ళీ సీట్లు చేశారు సార్. మీరు మీ లైఫ్లో మిమ్మల్ని మర్చిపోం సార్. అలాగేనైనా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ మీరు మంచి జాబులు సంపాదించిన, మంచి పొజిషన్లోకి వెళ్ళినా కానీ సారు చెప్పినట్టు వినండి. సారు ఎలా చెప్పారు, ఎక్కడ చెన్నైలో మద్రాసు అలాంటిలో చేయకుండా మన అమరావతిలోనే మంచి జాబ్స్ తెచ్చుకున్నానా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. సో పిల్లలందరినీ నేను ఒకటి కోరుతున్నా లాస్ట్గా, మీ తల్లిదండ్రులు ఎప్పుడు గర్వపడే విధంగా మనం నిర్ణయాలు తీసుకోవాలి. పాదయాత్రలో చాలా మంది చెప్పారు నాకు, మీ తాతలాగా మీ నాన్నలాగా మంచి పేరు తెచ్చుకోవాలంటే నేను ఒకటే చెప్పాడు. వాళ్ళంతా మంచి పేరు వస్తుందో రాదో తెలియదు కానీ వాళ్ళకి చెడ్డ పేరు మట్టుకు నేను తీసుకురానని చెప్పేవాడు. ఇప్పుడు బాగా గుర్తు, పాదయాత్రలు ఎక్కడికి వెళ్ళినా చెప్పాడు నేను. సో మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు గర్వపడే విధంగా నిర్ణయాలు తీసుకోండి. మళ్ళీ కోరుతున్నాం, మనందరం కలిసికట్టుగా పనిచేస్తే ప్రతిదీ సాధించగలుగుతాం. మీ వంతు మీరు 10 మందికి సహాయపడండి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, చాలా దూరం నుంచి వచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా షార్ట్ టైంలో వచ్చినందుకు మీకు అందుబాటులో ఉంటా. తమ్ముడు పెట్టుకున్న నంబర్ ఉంది, నేను మీ అందరు కూడా నాకు కార్డు ఇస్తాను. బీ ఇన్ టచ్. జీవితాంతంలో ఏ సమస్య ఉన్నా, ఎప్పుడైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా 1 మెసేజ్, నాడు నేడు ఎప్పుడు మీ సమస్యలు పరిష్కరించడానికి నేను మీకు అందుబాటులో ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. జై హింద్.